అందరికీ నమస్తే అండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మాది బీరకాయ కర్రీ. దోశ వచ్చేసి ఉలవల దోశ అండి. దీంతోపాటు కీర దోశ, బనానా, తర్వాత పెరుగు. ముఖ్యంగా ఫ్రెండ్స్, మనము ఉలవ దోశ గురించి చెప్పుకుందాము. ఉలవల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఉలవల్లో అధికంగా మాంసకృతులు ఉండటం వల్ల మన శరీర నిర్మాణానికి అవసరమైనటువంటి మాంసకృతుల్ని అందిస్తుంది. అట్లాగే మన ఎక్కడైనా మజిల్ డ్యామేజ్ అయినట్టయితే, మన కండరాలు డ్యామేజ్ అయి ఉంటాయి కదండి, దాన్ని తిరిగి రిపేర్ చేయాలంటే కూడా, మనం బరువు పెరగాలంటే కూడా తప్పనిసరిగా మాంసకృతులు తీసుకోవాలి. కొన్నిసార్లు ఎగ్జాంపుల్ క్యాన్సర్ పేషెంట్ లాంటి వాళ్ళు కీమోథెరపీ తీసుకునేటప్పుడు వాళ్ళకి క్యాన్సర్ సెల్స్తో పాటు మామూలు సెల్ కూడా చనిపోతుందండి ఆ ఇంజెక్షన్ వల్ల. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు మాంసకృతులు రోజువారీ భోజనంలో ఉండేలాగా చూసుకోండి. అంత మంచిదండి. మామూలు ప్రతి ఒక్కరు, పేషెంట్లే కాకుండా ప్రతి ఒక్కరికి రోజువారీ భోజనంలో తప్పనిసరిగా మాంసకృతులు, పీచు పదార్థం ఉండాలి. ఈ ఉలవల్లో పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల మన జీర్ణక్రియను మంచిగా మెరుగుపరిచి మలబద్ధకాన్ని నివారిస్తుంది. అంత మంచిదండి. దీంట్లో ఇనుము అధికంగా ఉంటుందండి. ఉలవల్లో మన రక్తహీనతని నివారిస్తుంది. మనకి HP% పెంచి మనల్ని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ ఉలవల్లో పొటాషియం అధికంగా ఉండటం వల్ల మన గుండె మెదడు చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. దీంట్లో మెగ్నీషియం, జింక్ కూడా అధికంగా ఉండటం వల్ల మన లివర్ని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. అంత మంచిదండి ఈ ఉలవల్ని మనం దోశ చేసుకోవచ్చు అండి. నైట్ నానబెట్టి మార్నింగ్, లేదంటే మన ఇష్టం, ఉడకబెట్టుకొని తినొచ్చు గుగ్గిలలాగా, మళ్ళీ లేదంటే వేయించుకొని తినొచ్చు. అంత మంచిదండి. ఉలవల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీంట్లో వేసినట్టు మినపప్పు కూడా తప్పనిసరిగా, దాంట్లో కూడా మాంసకృతులు అధికంగా ఉండి మన శరీరానికి అవసరమైనటువంటి మాంసకృతుల్ని అందిస్తుంది. దీంట్లో కొంచెం ముడి బియ్యం వేసామండి. ముడి బియ్యంలో కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, పీచు పదార్థాలు అధికంగా ఉండటం వల్ల మనకి బాగా మెరుగుపరుస్తుంది మన జీర్ణక్రియని, అట్లాగే మలబద్ధకాన్ని తొలగిస్తుంది. మన శరీరానికి కావాల్సినటువంటి పిండి పదార్థాన్ని అందిస్తుంది. చాలా కొంచెం వేసానండి. బీరకాయ కర్రీలో అధికంగా యాంటీ ఆక్సిడెంట్స్ చాలా పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ C అధికంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి మనం చాలా ఆరోగ్యంగా ఉంటాయి. దీంట్లో వెల్లుల్లి అధికంగా వేయటం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ చాలా పుష్కలంగా ఉంటాయి. దీంట్లో వెల్లుల్లి వల్ల మన హార్ట్కి సంబంధించిన కొలెస్ట్రాల్ తగ్గి మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. ఈ బీరకాయలో, వెల్లుల్లిలో ఎక్కువగా పీచు పదార్థం ఉంటుంది కాబట్టి మనకి జీర్ణక్రియను మంచిగా మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని నిరోధిస్తుంది. ఇనుము శాతం అధికంగా ఉండటం వల్ల ఎనిమియాతో పోరాడి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. HP% పెంచుతుంది. అంత మంచిదండి. బీరకాయ కర్రీలో పొటాషియం అధికంగా ఉంటుంది. దీంట్లో వెల్లుల్లి కూడా పొటాషియం అధికంగా ఉండటం వల్ల మన గుండెని, మెదడుని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది ఫ్రెండ్స్. అంత మంచిదండి ఈ బీరకాయ వెల్లుల్లి కర్రీ. అట్లాగే దీంతోపాటు కీర దోశలో 100కి 80% వాటర్తో ఉంటుంది కాబట్టి మనకి డిహైడ్రేషన్ తగ్గించి తిరిగి రీహైడ్రేషన్ చేసి మనల్ని చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్.